వ్యభిచారం చెయ్యకూడదు అని చెప్పడం జరిగింది. అంటే మరి ధర్మాన్ని ఆచరించడంలో అది కూడా ముఖ్య పాత్రే. మరి శ్రీరాముడి జీవితం ధర్మము అంటే మరి దేనికి ధర్మం అన్నారు అంటే ఒకే భార్య ఒకే మాట అనే పద్ధతిని ఆయన పాటించాడు. మరి పెళ్లినాడు ప్రమాణం చేస్తారు, ధర్మేచ అద్దేచ రామేచ్ఛ మోక్షేచ్ఛ. ఇది ఈ 4 విషయాల్లోని నిన్ను వదిలిపెట్టను అంటే ధర్మపరమైన కార్యక్రమాలు చేసినప్పుడు నీతోటే కలిపి చేస్తాను. మరి అత్తేచ నేను ఎంత సంపాదించినా నీతో కలిపే నేను ఖర్చు పెడతాను. కామేచ్ఛ నీతో తప్పించి శరీర సుఖం ఎవరితోటి పొందను. మోక్షేచ్ఛ మోక్షంలో కూడా నీతోటే కలిపి నేను ప్రయత్నిస్తాను అని మరి పెళ్లినాడు ప్రమాణం చేస్తారు. మరి అది సర్వ దేవతల సాక్షిగా చేసిన ప్రమాణం. ఈ దానికి ఈ కలియుగంలో అర్థాలు తెలియక మరి మనసు చంచలమై ఎంతో తప్పుడు పనులు ఈరోజు సమాజంలో జరిగిపోతున్నాయి కొంతమంది ద్వారా. మరి అబద్ధాలు చెప్పకూడదు. అబద్ధాలు చెప్తే ఏమవుతుంది? అది ఒక కర్మ అవుతుంది. సత్యం మాట్లాడటానికి కూడా సత్యం తెలిస్తేనే సత్యం మాట. భగవంతుడు వినడు, భగవంతుడు లేడు, విగ్రహంలో ఉన్నాడు కాబట్టి ఆయన వినడు అనుకుంటున్నాం. కానీ ఆయన సర్వాంతర్యామి అని తెలియని వాడు ఇట్లాగే ప్రవర్తిస్తాడు. ఈ 4 కంపల్సరీగా మానవ జీవితంలో ఆచరించాలి. నీతి నియమాలకి నిజాయితీకి కట్టుబడి ఉండాలి అని ఆనాడు ఈ 4 పాటిస్తేనే శీలము అని చెప్పేవారు. అది మగవాళ్ళవనివ్వండి, ఆడవాళ్ళ. కానీ రాను రాను ఏమైంది అంటే ఈ మత్తు మందులు తయారు చేయడం, మరి మద్యం తయారు చేసి దీనికి బానిసలవడం మొదలుపెట్టి ఎంత నేర్పుతున్నా ఈ మత్తు మందులకి మరి మద్యపానానికి అలవాటై మళ్ళా తప్పులు చేయడం మొదలుపెట్టారు. అందుకని ఇంకొకటి రూల్ పెట్టారు తర్వాత. ఏమిటంటే జూదము మద్యపానం కూడా పాపమే. ఇవన్నీ చిన్నప్పటి నుంచి నేర్పుతూ వీటిని దాటితే నరకానికి వెళ్తారు. మరి ఇవి 5 పంచశీలాలు అని వీటికి పేరు పెట్టి ఈ 5 పాటిస్తేనే నీతివంతమైన జీవితం, నిజాయితీ జీవితం అవుతుంది అని ఈ నీతి నియమాలు చెప్తూ ఇలాంటి వాళ్ళే ధర్మాన్ని ఆచరించగలరు